British Advanced Pain Clinic. నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. IPL 2025 ఆక్షన్ లో రికార్డులు క్రియేట్ చేయడమే కాదు, అద్భుతాలు కూడా చోటు చేసుకున్నాయి. రిషబ్ పంత్ ని 27 కోట్లకి వేలంలో గెలుచుకుంది లక్నో టీం. ఇక వైభవ్ సూర్యవంశీ ఒక టాక్ ఆఫ్ ద IPL సీజన్ గా మిగిలిపోయాడు. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని 1,10,00,000కి రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. ఓవరాల్ గా ఇలాంటి అద్భుతాలకి నిలవైనటువంటి IPL 2025 ఆక్షన్ తర్వాత IPL సీజన్ ఎలా ఉండబోతుంది? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ కామెంటేటర్ అనలిస్ట్ సుధీర్ గారు. సుధీర్ గారు, నమస్కారం. నమస్తే కవిత గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మూవింగ్ ఆన్. మీకు తెలుసు కదా, మధ్యలోనే మా మదర్ స్వర్గస్థులైన తర్వాత మెల్లమెల్లగా కోలుకుంటున్నాం అసలు యాక్చువల్ గా. అండ్ ఇప్పుడు దుబాయ్ లో ఉన్నాం. అంటే నేను ఇష్టపడే యాంకర్స్ లో మీరు ఒకళ్ళు అందులో డెఫినెట్ గా ఉంటారు. బికాస్ మిమ్మల్ని పెద్ద పెద్ద ఛానల్స్ నుండి చూస్తూ వస్తున్నాను. మీరు మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక డిఫరెంట్ అనుభూతి ఉంటుందండి, నో డౌట్ అబౌట్. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ. సో IPL 2025 కి సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టుగా రికార్డ్స్ చోటు చేసుకున్నాయి. అందులో టాప్ 5 ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇండియన్ ప్లేయర్సే. అందులోనూ పర్టికులర్ గా చూస్తే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ రిషబ్ పంత్ లాగా సాగినట్టు అనిపించింది అందులో ప్రధానంగా. సో మనం ఈ టాప్ 5 తో పాటుగా ఈ టాప్ 2 అందులోనూ రిషబ్ పంత్ గురించి మాట్లాడుకుంటే ఏమున్నాయి అందులో అంత గొప్పగా మనం వావ్ అనుకునేంతగా కనిపించిన అంశాలు ఏంటి ఇద్దరిలో మీకు? ఒకటి కవిత, రిషబ్ పంత్ అంటే లిటిల్ డైనమిట్. అతడు క్రికెట్ లో అడుగుపెట్టినప్పటి నుండి, అంటే 2018 నుండి ఎప్పుడైతే ఈ ముస్తాక్ అలీ లాంటి టోర్నమెంట్స్ లో సెంచరీస్ సాధించి అందరిని ఆకట్టుకున్నాడు, అప్పటి నుండి ఒక డిఫరెంట్ పేరు బయటకు వచ్చింది అసలు యాక్చువల్గా. అండ్ ఆ తర్వాత ఈ షోడ్ ఇట్ టాలెంట్ మనందరికీ తెలుసు. అన్ఫార్చునేట్లీ ఆ యాక్సిడెంట్ ఇంజరీ కాకముందు ఎంత అద్భుతంగా రాణించాడు. ఇండియా ఇంగ్లాండ్ లో రాణించడానికి, ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడానికి ఈ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ యాక్చువల్లీ. అంటే మిడిల్ ఆర్డర్ లో, లోవర్ ఆర్డర్ లో వచ్చి ఇప్పుడు VVS లక్ష్మణ్ రిటైర్ అయిపోయిన తర్వాత అసలు యాక్చువల్ గా ఆ 4th, 5th పొజిషన్ అనేది టోటల్ గా ఖాళీ అయిపోయింది. అక్కడ ఎవరు వచ్చా గానీ, ఎంతమందిని ట్రై చేశా గానీ నోబడీ స్టక్, నిలదొట్టుకోలేకపోయారు అసలు. అటువంటి ఆ డౌన్ లో వచ్చి బ్యాటింగ్ చేస్తూ ఇండియా స్ట్రగుల్ అవుతున్నటువంటి ఇండియాను ఎన్నిసార్లు ఒడ్డెక్కించాడు. 70 for 4 ఉన్నప్పుడు స్కోర్డ్ రన్స్, స్కోర్డ్ సెంచరీస్. వికెట్ కీపర్ గా ఇంత తక్కువ సమయంలో అన్ని సెంచరీలు సాధించి, తట్టు అతను ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఏ ప్రెషర్ కు కూడా గురిగాడు అసలు. ఎటువంటి సిచ్యువేషన్ 90 for 8 ఉండనివ్వండి, అతనికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా 2 వికెట్స్ నాకు ఎవరైనా సపోర్ట్ చేసినట్లయితే 150, 180 వరకు ఇండియా స్కోర్ చేస్తుంది అనమాట. ఆ కాన్ఫిడెంట్ ఎప్పుడు అతనికి ఉండేది. సో ఈ డిడ్ దట్ మెనీ టైమ్స్. అంటే అలా కాకుండా ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు రోహిత్ శర్మ తర్వాత ఎవరు కెప్టెన్ అవుతారు అనేది ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి. దాంట్లో అఫ్ కోర్స్ శుభ్మన్ గిల్ పేరు ముందుకు వస్తున్నది. ఆ శుభ్మన్ గిల్ తో పాటు రిషబ్ పంత్ కూడా ఉండే ఛాన్స్, బికాస్ హీ హాజ్ గాట్ గుడ్ క్రికెటింగ్ బ్రెయిన్ అండి. చాలా అద్భుతంగా ఆలోచిస్తాడు, స్మైల్ ఉంటది, ప్రెషర్ కు గురిగాడు గనక. సో అందుకనే అతని విషయంలో, అండ్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 overs మ్యాచ్ లో 10 overs తర్వాత 80 ఉంది, ఇంకా నెక్స్ట్ 10 overs లో 150 స్కోర్ చేయాలి, రిషబ్ పంత్ ఉన్నాడు అంటే ఆ టీమ్ కా కాన్ఫిడెన్స్ ఉంటుంది, దిస్ మ్యాన్ కెన్ డూ ద జాబ్ అని చెప్పి. మీరు రవి శాస్త్రి కూడా ఈవెన్ రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక ప్రోగ్రామ్ లో చెప్పాడు కదా, ఏం చేయనున్నాడంటే, నేను అసలు యాక్చువల్గా గుర్తుంచుకునేటటువంటి కొన్ని బెస్ట్ మూమెంట్స్ లో రిషబ్ పంత్ యొక్క బ్యాటింగ్ ఎప్పుడు ఆస్ట్రేలియాలో ఐ కెనాట్ ఫర్గెట్ అని చెప్పాడు అతడు కోచ్ గా ఉన్నప్పుడు. సో దాంతో మీకు అర్థం అవుతుంది ఎటువంటి క్వాలిటీ ప్లేయర్ అని చెప్పి. ఈ కెన్ బి యూస్ఫుల్ యాజ్ ఎ వికెట్ కీపర్, బ్యాటర్, కెప్టెన్, అంటే అన్ని క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. సో అందుకనే ఢిల్లీ లాస్ అనేది రియల్ గా చెప్పాలంటే మేబీ పంజాబ్ ఎక్కువ డబ్బు పెట్టి కొనుక్కున్నారు అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా 113 కోట్లు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. చాలా తెలివిగా అందరినీ తీసేశారు వాళ్ళు. లివింగ్ స్టోన్ తీసేశారు, రబడాన్ పక్కకు పెట్టారు. అఫ్ కోర్స్ శిఖర్ ధవన్ మర్చిపోవాల్సిందే, బికాస్ తన టైం అయిపోయింది కనుక. మిగతా వాళ్ళు శ్యామ్ కరణ్ వదిలేశారు. జస్ట్ చూడండి ఇప్పుడు కవిత, మీరు శ్యామ్ కరణ్ చెన్నైకి ఆడినప్పుడు ఎంత డబ్బు, ఆ తర్వాత 18 crores పెట్టి మళ్ళీ పంజాబ్ కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ ఈ వెంట్ బ్యాక్ టు చెన్నై ఫర్ జస్ట్ 2.4 crores కి వెళ్లాల్సి వచ్చింది. సో ఈ రిటైనింగ్ పాలసీ అనేది ఎంత ఉపయోగపడ్డది అంటే, డబ్బును సేవ్ చేసుకొని వాళ్ళు క్లెవర్ గా వాళ్ళు ఫ్రాంచైజెస్ ఏం చేశారంటే దే బాట్ ప్లేయర్స్ యాక్చువల్లీ. సో అందులో రిషబ్ పంత్ పైన ఎక్కువ డబ్బు పెట్టడానికి దే హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ. సో ఒక మంచి ప్లేయర్ మాకు వచ్చాడు అంటే మిగతా వాళ్ళ మీద క్లెవర్ గా తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు తీసుకున్నటువంటి ప్లేయర్స్ కూడా రబడా లేకుండా వాళ్ళకి ఫర్గుసన్ వచ్చాడు, బ్యాలెట్ అని చెప్పి ఆస్ట్రేలియన్ మీడియం పేస్ బౌలర్ అతను వచ్చాడు. అసలు దాన్ని ఏమంటారు, ఒక అద్భుతమైనటువంటి
ట్రిక్స్ ను ఉపయోగించారు వాళ్ళు క్వాలిటీ ప్లేయర్స్ ని తీసుకోవడంలో. సో నౌ అయ్యా దే మస్ట్ బి హ్యాపీ బికాస్ టైటిల్ గెలిచినటువంటి టీం కనుక. సో లక్ ఆఫ్ అది కూడా కావాలి, ప్లేయర్స్ కొత్త వాళ్ళు రావడం, తర్వాత మంచి ఎంతూజియాస్టిక్ గా ఉండేటువంటి ప్లేయర్స్ రావడం అనేది డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి రిషబ్ పంత్ తీసుకున్నారు. సో దేవర్ రెడీ. 27 crores అంటే మీరు అంటున్నారు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ 24.5 మిచెల్ స్టార్క్, ఈ సంవత్సరం మళ్ళీ తక్కువ అమ్ముడుపోవాల్సి వచ్చింది గుజరాత్ కు. దట్స్ డిఫరెంట్, అలా జరుగుతుంటుంది. ఇప్పుడు లాస్ట్ ఎంత డబ్బు ఉన్నది ఇదని కాదు. ఇప్పుడు శ్యామ్ కరణ్ చూడండి 2.4, ఎక్కడ 18 crores, ఎక్కడ 2.4 crores, మీరు చెప్పండి అసలు యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ సో ఒక్కొక్కసారి అలా కొంతమంది లాస్ అనేది కొంతమందికి బెనిఫిట్ అవుతుంది, కొంతమంది బెనిఫిట్ అనేది కొంతమంది లాస్ అవుతుంది. సో ఈ ఐపీఎల్ లో మీరు చెప్పినట్టుగా అబ్సల్యూట్ రిషబ్ పంత్ అండ్ శ్రేయస్ అయ్యర్ పైన ఎక్కువ దృష్టి పెట్టారు. బికాస్ శ్రేయస్ అయ్యర్ విన్నింగ్ కెప్టెన్ అండి, కోల్కతాకు టైటిల్ గెలిపించాడు అండ్ చాలా కూల్ గా కామ్ గా ఉంటాడు. ఇప్పుడు మెల్లమెల్లగా మళ్ళీ ఫిట్నెస్ సంపాదించుకుంటున్నాడు కనుక అంత మనీ అనేది నేను అనుకుంటాను అంత పెద్ద 2.4 crores ఒక బిగ్ ఆక్షన్ లో 24 పాయింట్ తర్వాత పలికింది అంటే ఇంకా నేను పెద్ద సర్ప్రైజ్. బికాస్ రేట్స్ అలాగే ఉండే. ఇప్పుడు ఎక్కడ 2007 లో ఉన్న వాళ్ళు 10 lakhs ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ 15 crores 20 crores లో ఉన్నారు చెప్పండి. సో ఐ థింక్ దట్ వాజ్ ఐ మీన్ వాళ్ళ ఫోర్గాన్ కంక్లూజన్ లాగా కనబడింది వాళ్ళ యొక్క రేస్ లో మాత్రం. అబ్సల్యూట్లీ. సో సుధీర్ గారు, ఇప్పుడు అంత రేటు పలకడానికి కూడా గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ అయిపోయింది. ఇంత రావడానికి కూడా వాళ్ళు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. వాళ్ళ క్యాలిబరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ ఇవన్నీ చూపించాలనుకున్నప్పుడు రిషబ్ పంత్ యాక్సిడెంట్ గురయ్యాడు, బోల్డ్ అని సర్జరీస్ అయ్యాయి, 15 నెలలు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత కంబ్యాక్ అనేది ఒక పెద్ద గ్రేట్ కంబ్యాక్ చూపించిన తర్వాత ఇప్పటిదాకా ఐపీఎల్ హిస్టరీలోనే ఎవరికి రానంత 27 కోట్లతో గెలుచుకొని ముందుకు రావడం అంటే బోల్డ్ అంత మందికి ఇన్స్పిరేషన్, మోటివేషన్, ఒక స్పిరిట్ ని అలా కంటిన్యూ చేయడం అంటే కరెక్ట్ అండి. అందుకని మీతో అంటే డిస్కషన్ లో పాల్గొనాలంటే బికాస్ మీరు క్వాలిటీ క్వశ్చన్ అడిగా, డౌట్ లేదు. ఎందుకంటే ఐపీఎల్ అనేది ఓన్లీ జస్ట్ డబ్బు సంపాదించడానికి కూడా ఎంటర్టైన్మెంట్ గా అనేది కాకుండా మీరు అన్నట్టుగా ఒక ప్లేయర్ ఒక జనరేషన్ కొరకు ఇన్స్పిరేషన్ గా మారుతున్నాడు అంటే దాంట్లో చాలా చాలా తీసుకున్నట్టు ఉంటాయి. అసలు మీరు అన్నట్టుగా రిషబ్ పంత్ను ఎవ్రీబడి అసలు యాక్చువల్గా మళ్ళీ కోలుకుంటాడా అని అనుకోలేదు. మనం సినిమాలలో చూసి మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రిషబ్ పంత్ విషయం మాట్లాడారు కనుక మళ్ళీ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ఇప్పుడు నిక్లెస్ పూరన్ అని చెప్పి అతని రక్తం వాళ్ళు 20 పాయింట్ మొదలే వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు 21 కోట్లు పెట్టి, ఎటు వెళ్ళనివ్వలేదు క్వాలిటీ. అతను కూడా కవిత ఎటువంటి యాక్సిడెంట్ గురయ్యాడంటే మొత్తం పప్పు అయిపోయినారంట, అటువంటి శరం వల్ల అయిపోయింది యాక్సిడెంట్. అబ్సల్యూట్లీ అండి. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మనం చూస్తుంటాం కదా, కర్తవ్యమా విజయశాంతి ఒక మూవీ గుర్తుకొస్తుంది నాకు అసలు యాక్చువల్గా అందులో కదా. కదా ఎంత పోరాట స్ఫూర్తి అంటారు అది. అది అసలు సో అది కావాలి మనిషికి. సో మీరు అన్నట్టుగా రిషబ్ పంత్ ఆ క్వాలిటీని చూపించాడు అసలు. అంటే ఎంత కష్టమైనటువంటి సిచ్యువేషన్ ఎదురైనా కానీ మనం ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మనలో ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ ను కోల్పోకూడదు దాన్ని మీరు అబ్సల్యూట్లీ అతడు నిరూపించాడని చెప్పాలి, నో డౌట్. అందుకనే రుక్ జానా నహీ తూ కహీ హార్ కే కాటో పే చల్ కే మిలేంగే సాయే బహార్ కే రుకునా నహీ కభీ జిందగీ మే ఆగే హీ బడ్నా అసలు. సో అది నిరూపించాడని అబ్సల్యూట్లీ. ఆ ఫైటింగ్ స్పిరిట్ ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పాట పాడాడు చూసారా మీరు ఎలక్షన్ కంటే ముందు? మీకు ఏ పాట ఇష్టం అంటే జీవన్ మే తూ డర్నా నహీ హిమ్మత్ వాలేకో హర్నా నహీ అంటుంటాడు అసలు యాక్చువల్గా. అది కావాలి. ఆ హిమ్మత్ అనేది అతడు చూపించాడంటే అంటే అబ్సల్యూట్ మీరు అన్నట్టుగా ఒక స్ఫూర్తి అంటాం కదా, ఆ ఇన్స్పిరేషన్ గా మారాడు ఇటువంటి జనరేషన్. అంటే ఎంత కష్టమైన సిచ్యువేషన్ వచ్చా గానీ మనలో కాన్ఫిడెన్స్ ఉంటే ఇప్పుడు మనం ఒక రికార్డు గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకొక అద్భుతం గురించి మాట్లాడుకోవాలి. ఆ అద్భుతం 13 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ రూపంలో IPL 2025 లో కనిపించింది. వెరీ యంగెస్ట్ క్రికెటర్ గా నిలిచిపోయారు. సచిన్ టెండూల్కర్ అంటే 16 ఏళ్లకు అనుకుంటాను కదా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లో కనిపించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ కంటే కూడా మన ఇండియా నుంచి బట్ ఒక పాకిస్తానీ కుర్రాడు 13-14 ఏళ్ల సంవత్సరాల్లోనే అతడు టెస్ట్ మ్యాచ్ లోకి వచ్చాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో. బట్ 13 సంవత్సరాలకు మీరు అన్నట్టుగా వస్తున్నట్టు అంటే ఐపీఎల్ కు ఉన్నటువంటి బ్యూటీ అండి. ఐపీఎల్ అనేది ఒక డబ్బే కాకుండా ఎటువంటి ప్లాట్ఫామ్ ఏర్పరుస్తుంది అసలు. ఇప్పుడు ఎక్కడ అంటే మీరు సిటీలోనే ఉండి క్రికెట్ ఆడాలి, ఏదో గ్రౌండ్ కు లాల్ బహదూర్ స్టేడియం వెళ్ళి కోచింగ్ నేర్చుకోవాలి, ఉప్పల్ వెళ్ళి కోచింగ్ నేర్చుకోవాలి, పోయినాయి ఆ రోజులు అసలు. అది మీరు సడన్ గా ఎవరు లైమ్ లైట్ లోకి రావాలి,
మీలో టాలెంట్ ఉంది అంటే యూనో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు చూడండి నితీష్ రెడ్డి, మనం మాట్లాడదాం, అతని మన తెలుగు కుర్రాడు. తెలుగు అబ్బాయి. మీరు చెప్పండి కవిత, మన లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసినప్పుడు డిడ్ వి టాక్ అబౌట్ హిమ్ యాక్చువల్లీ ఇన్ ఎనీ డిస్కషన్ అసలు యాక్చువల్గా మాట్లాడు తర్వాత బట్ ఎండింగ్ వరకు ఎలా మారిపోయినాడు, ఒక హీరోగా మారిపోయినాడు అసలు యాక్చువల్గా. 70-60 స్కోర్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది. తర్వాత ఇండియన్ టీమ్ లో T20లో స్థానం సంపాదించాడు. T20లో కూడా తన తడాకా చూపించాడు. అండ్ ఈ రోజు టెస్ట్ మ్యాచ్ లో పెర్త్లో ఇండియా గెలవడానికి ఫస్ట్ ఇన్నింగ్స్ లో 41 రన్స్ అనేవి యాక్చువల్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియా 500 కొట్టడం పెద్ద అది కాదు. బట్ ఆ 50 రన్స్ క్వాలిటీ లీడ్ ఇండియాకు లభించింది అంటే బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్ అండ్ రిషబ్ పంత్. ఇద్దరు విషయం మనం మాట్లాడుకోలేదు. సో అలా మీరు అన్నట్టుగా ఈ సూర్యవంశీ కూడా మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు యూనో కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం మీ ఛానల్ ద్వారా. అది ఒక రికార్డే. అండ్ ఇటువంటి రికార్డ్స్ ఇంకా చూస్తుంటాం. అంటే స్పోర్ట్ లో ఎంటర్ కావడానికి పెద్ద 16 సంవత్సరాలే ఉండాలి, ఓటు వేయడానికి 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఎటువంటి అవి ఏముండవు, కొలమానాలు ఉండవు. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ అంటే దాన్ని ఏమంటారంటే అంటుంటాం కదా మనం, ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది కదా, ప్రొడిజీస్ అంటాం కదా, లిటిల్ ప్రొడిజీస్ అంటాం కదా. సో ఇస్ దట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ. అంటే చాలా ప్రపంచంలో 13-14 సంవత్సరాలకు ఇంటర్నేషనల్ కెరియర్లు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు IPL లో మీరు అన్నట్టుగా జస్ట్ 13 years ఆఫ్ ఏజ్ అతను వచ్చాడు అంటే ఎంత మెచ్చుకున్నా తక్కువ. అంటే IPL లాంటి టోర్నమెంట్ అనేది మీకు ఒక డబ్బుతో పాటు మీకు ఒక అటువంటి ప్లాట్ఫామ్ ఏర్పరుస్తుంది అనేది క్లియర్ గా మనకు తెలుస్తుంది అసలు. సో ఈస్ గోయింగ్ టు బి ఎ స్టార్ బికాస్ చాలా అంత చిన్న వయసులో మీరు అన్నట్టుగా అంటే ఒక లైఫ్ లో అంటే మీరు చాలా రికార్డ్స్ సృష్టించాలి అంటే మీరు 25 years అప్పుడు 27 years ఇప్పుడు వచ్చినప్పుడు మీకు ఛాన్స్ ఉండదు పాపం. ఇప్పుడు మైకల్ హస్సీ లాంటి వాళ్ళు పాపం 29-30 years కి వచ్చి కూడా వాళ్ళు నిరూపించుకున్నారు వాళ్ళ టాలెంట్. ఒకవేళ అనిపిస్తుంది మనకు మైకల్ హస్సీ ఆస్ట్రేలియాలో 15 సంవత్సరాలకు సచిన్ టెండూల్కర్ లాగా ఆడుంటే ఎన్ని రికార్డులు సృష్టించేవాడు అని చెప్పేసి మూత మోగించి కదా. అంటే మీకు ఆ రికార్డ్స్ సృష్టించాను అనుకుంటే మీకు ఆ ఏజ్ అనేది మీకు యూనో ఇట్ విల్ బెనిఫిట్ యూ యాక్చువల్లీ. ఇప్పుడు లాంగ్ రన్ ఇప్పుడు 13 years అంటే ఒక సంవత్సరం ఫెయిల్ అయినా యూ కెన్ కమ్ బ్యాక్ యాక్చువల్లీ. ఇంకా నెక్స్ట్ 17 years 20 years వరకు ఇఫ్ ఈ కంటిన్యూస్, మీరు అన్నారు కన్సిస్టెన్సీ అన్నారు కదా, తన టాలెంట్ నిరూపించుకొని కన్సిస్టెన్సీ కనబరిస్తే ఐ థింక్ యూనో స్కై ఇస్ ద లిమిట్ ఫర్ హిమ్. స్కై ఇస్ ద లిమిట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం వైభవ్ సూర్యవంశీ 13 ఏళ్ల బీహార్ అబ్బాయి గురించి ఎంత గొప్పగా మనం మాట్లాడుకుంటున్నామో ఇక్కడే ఒక చిన్న అబ్జర్వేషన్ కనిపిస్తోంది సుధీర్ గారు. సచిన్ టెండూల్కర్ అబ్బాయి అర్జున్ టెండూల్కర్ అంటే ఫాదర్ లాగా ఉండేటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మనం ఇండియన్ క్రికెట్ లో మనం చూసింది రియల్ గా చెప్పాలంటే లాలా అమర్నాథ్ తర్వాత మహేందర్ అమర్నాథ్, సురేంద్ర అమర్నాథ్ మాత్రమే ఆ కొడుకులు అంతకంటే ఎక్కువగా పేరు కనిపించింది. మహేందర్ అమర్నాథ్ 83 వరల్డ్ కప్ గెలవడానికి ఎవరు కారణం అండి? మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ ద ఫైనల్స్ యాక్చువల్లీ. అద్భుతమైనటువంటి ప్లేయర్ అతను కూడా. మీరు అన్నారు కదా ఇన్స్పిరేషన్ అంటే, రిషబ్ పంత్ కేమో ఈ యాక్సిడెంట్ అవుతే అతని ఫేస్ ఎన్నిసార్లు పిచ్ పైన పాపం ఇంజరీస్ వచ్చాయో, ఒకసారి తలకాయకి, ఒకసారి ముక్కు, ఒకసారి పళ్ళు, బట్ స్టిల్ ఆ గట్స్ చూపించి ఈ స్కోర్డ్ రన్స్ యాక్చువల్లీ. అలా ఫాదర్ పేరును నిలబెట్టాడు. లాలా అమర్నాథ్ వాజ్ ఎ గ్రేట్ క్రికెటర్, అందరికీ తెలుసు. అండ్ మహేందర్ అమర్నాథ్ అంటే ఈ జనరేషన్ కూడా తెలుసు, 83 వరల్డ్ కప్ విన్నర్ గా. సో అలా కొంతమంది మాత్రమే ఉన్నారండి. అంటే కొడుకులు ఇప్పుడు సునీల్ గవాస్కర్ కొడుకు కూడా పాపం రోహన్ గవాస్కర్ వాజ్ నాట్ బ్యాడ్ అండి. ఇట్ వాజ్ నాట్ బ్యాడ్ అంటే అంత పెద్ద అదేం కాదు మీరు అన్నట్టుగా. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సమయంలో ఇండియన్ టీం చాలా టఫ్ గా ఉండడంతో ఎక్కువ అవకాశాలు లేదు. వచ్చినప్పుడు చిన్న పర్వాలేదు అనిపించుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ లో ముంబై లాంటి ప్లేస్ లో అతనికి ఛాన్స్ లేకుంటే ఈ హ్యాడ్ టు గో టు బెంగాల్ టు ప్లే రంజీ ట్రోఫీ క్రికెట్. సో అలా చాలా ఇప్పుడు గుండప్ప విశ్వనాథ్ క్రికెట్ కొడుకు ఏమి పెద్ద, కృష్ణమాచారి శ్రీకాంత్ కొడుకు పెద్ద పేరు తెచ్చుకోలేదు. సో ఒక రూల్ ఏం లేదండి. అంటే జనరల్ గా చెప్పాలంటే ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ కొడుకు వస్తున్నాడు క్రికెట్ లోకి, చూస్తున్నాం మనం. అంటే ఒక కొడుకు తండ్రి బాటలో నడవాలన్నటువంటి రూల్ లేదు, బట్ నడిచిన వాళ్ళు ఉన్నారు. బట్ అర్జున్ టెండూల్కర్ విషయంలో మనం ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా అతను చూజ్ చేసుకునేది చూడండి. ఇప్పుడు సచిన్ వాజ్ రైట్ హ్యాండెడ్ అండ్ దిస్ మ్యాన్ యాక్చువల్లీ మొదటి నుంచి కూడా లెఫ్ట్ ఆర్మ్ పేస్ మ్యాన్. సో స్టార్టింగ్ నుండి కూడా చిన్న చిన్న ఇంజరీస్ ఫేస్ చేస్తూ వచ్చాడు. ఒక ఫిట్ గా ఎప్పుడు లేదు అసలు, బికాస్ అతనికి అంత పెద్ద ఫిట్నెస్ ఎప్పుడు కనబడలేదు. బట్ దాని విషయంలో అంత డిసప్పాయింట్ కావద్దు, బికాస్ ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. వికెట్ అండ్ అంత పెద్ద గొప్ప క్వాలిటీ ఉన్నటువంటి క్రికెటర్ కదా సచిన్ తోటి. మీరు ఏ దాంట్లో కూడా యూ కెనాట్ కంపేర్ హిమ్ ఇన్ ఎనీథింగ్ యాక్చువల్లీ, బికాస్ సచిన్ స్థాయిలో ఉంటే వీళ్ళందరూ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు అసలు యాక్చువల్లీ. సో అంత పెద్ద ఐ మీన్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్న బౌలర్ లాగా, బ్యాటర్ లాగా మనకు కనబడలేదు. సో అందుకని మీరు అన్నారు కదా, మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు, కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అన్నారు కదా. సో దానికి అవకాశం వచ్చినప్పుడు
మేబీ లేట్ గా వచ్చింది కావచ్చు, టీమ్ లో ఉన్నా రాకపోవచ్చు. ఫస్ట్ 8 మ్యాచెస్ లో అప్పుడప్పుడు మంచిగానే బౌలింగ్ చేశాడు, అప్పుడప్పుడు పాపం ప్రెషర్ గురై రన్స్ ఇచ్చాడు. సో ఆ పర్ఫార్మెన్స్ లేకపోవడం అనేది వన్ ఆఫ్ ది బికాస్ మీరు ఉండాలి టీమ్ లో అంటే మీకు పర్ఫార్మెన్స్ కావాలండి. ఇప్పుడు శామ్ కరణ్ కు 18 కోట్ల నుండి 2 కోట్లకు ఎందుకు వచ్చాడు? అంత డబ్బు అదైన తర్వాత పర్ఫామ్ చేయకుంటే తీసుకునే ఫ్రాంచైజెస్ కూడా ఏమనుకుంటాయంటే వాళ్ళు లాస్ట్ టైం అంత డబ్బు పెట్టారు, అతను ఏం పర్ఫామ్ చేయలేదు, వై షుడ్ వి స్పెండ్ అని అనుకుంటారు. సో ముంబై మీరు అన్నట్టుగా ఐ థింక్ వాళ్ళకు లాస్ట్ 2 years లో డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. లాస్ట్ ఇయర్ ది హిట్ ది రాక్ బాటమ్ అంటాం కదా. సో అలా లో వచ్చిన తర్వాత ఐ థింక్ వాళ్ళకు కొంచెం టీమ్ లో కూడా మార్పులు కోరారు అండ్ దే గాట్ సమ్ గుడ్ ప్లేయర్స్ యాక్చువల్లీ. మళ్ళీ ట్రెంట్ బోల్ట్ కేమ్ బ్యాక్ టు దెమ్ యాక్చువల్లీ. ఈ ప్లేడ్ ఫర్ రాజస్థాన్ అండ్ దేర్ స్టార్ పర్ఫార్మర్ ఈస్ బ్యాక్ ఫర్ దెమ్. సో ఐ థింక్ ఆ విషయంలో ఆలోచించారు మీరు, కన్సిస్టెన్సీ అండ్ పర్ఫార్మెన్స్ విషయంలోనే మేబీ ఐ థింక్ దే థాట్ దిస్ అంటే ఈ టెండూల్కర్ అంత పెద్ద గొప్పగా పర్ఫామ్ చేయలేకపోయాడని కూడా ఆలోచించారు. బికాస్ ఎవరైనా కానీ తీసుకునేటప్పుడు సచిన్ టెండూల్కర్ కొడుక, గవాస్కర్ కొడుక అవి చూడండి. వాళ్ళ టీం కావాల్సిందంటే మంచి ప్లేయర్ కావాలి, మంచి పర్ఫార్మర్ కావాలి. సో IPL 2025 ఆప్షన్ అయిపోయింది. గతంలో ఉన్నటువంటి టీం ప్లేయర్లు, స్క్వాడ్, సరికొత్తగా వచ్చిన స్క్వాడ్, ఆ తర్వాత రిటైన్ చేసుకున్న ప్లేయర్లు, వీళ్ళందరూ కలిపిన తర్వాత 10 టీమ్స్ లో ఈసారి ఎవరు కొడతారు, ఎవరు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు మీకు? గుజరాత్ టైటన్స్ చాలా మళ్ళీ స్ట్రాంగ్ గా తయారైపోయినారండి. వాళ్ళు తీసుకున్నటువంటి ప్లేయర్స్ లో మళ్ళీ ఐ థింక్ దే షోడ్ దాన్ని ఏమంటారంటే ఆ తెలివిని వాళ్ళు చూపించారు ఫ్రాంచైజ్ సెలెక్షన్ లో. మళ్ళీ వాళ్ళకి స్టార్ కు వెళ్ళడం, మిగతా వాళ్ళు కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ రావడం అండ్ లక్నో సూపర్ జైంట్స్ చక్కగానే కనబడుతుంది. పంజాబ్ అంత డబ్బున్నా కానీ రిషబ్ పంత్ లాంటి వాళ్ళు వచ్చారు, ఇంకా కొంచెం కపుల్ ఆఫ్ క్వాలిటీ బౌలింగ్ లో ఉంటే బాగుంటాయి అనిపించింది. హర్షదీప్ ఉన్నారు లేదని కాదు. సో హైదరాబాద్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. హైదరాబాద్ విషయం ఎక్కువ మాట్లాడుకోవాలి బికాస్ హైదరాబాద్ కు మొహమ్మద్ షమీ రావడం, జంపా రావడం, రాహుల్ చౌర్ వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ తీసుకున్నారు. హైదరాబాద్ కూడా ఈ సంవత్సరం ఐ థింక్ గుడ్. అండ్ కోల్కతా రియలీ లుకింగ్ గుడ్ అగైన్ యాక్చువల్లీ. శ్రేయస్ అయ్యర్ లేకున్నా కానీ వాళ్ళ టీం సెలెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయం మనం మాట్లాడుకోవాలి బికాస్ వాళ్ళు కూడా టైటిల్ లేదు, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ వదులుకున్నారు. బట్ ఫర్ దెమ్ లివింగ్స్టన్, బీతల్ అని చెప్పి ఇప్పుడు ఇంగ్లాండ్ లో చాలా కొత్తగా ఆడుతున్నాడు అండి, అతడు కూడా వచ్చాడు వాళ్ళకు. సో వాళ్ళు కూడా నాకు అనిపించింది సిరాజ్ లేకపోయినా కానీ కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ తీసుకున్నారు వాళ్ళు. భువనేశ్వర్ కేమ్ టు దెమ్ యాక్చువల్లీ, ఎక్స్పీరియన్స్ కావాలి అతను తీసుకున్నారు. సో సన్ రైజర్స్ లుకింగ్ గుడ్. అండ్ చెన్నై వదులుకున్నారు, మళ్ళీ వాళ్ళని తీసుకున్నారు. అంటే రిటైన్ చేసుకున్న తర్వాత ప్లేయర్స్ వదులుకోవడం తోటి మళ్ళీ వాళ్ళని తీసుకోవడంలో డబ్బు అంతా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రచీంద్ర విషయం తీసుకున్నా, కాన్వే విషయం తీసుకున్నా, సో వాళ్ళు కొంచెం తక్కువ డబ్బుకే అంటే పర్వాలేదు మంచి రేట్ సేపలికి. ఇప్పుడు మనం శామ్ కరణ్ అనుకున్నాం కదా, వాళ్ళకి ఫస్ట్ ఆడి పంజాబ్ వెళ్ళి మళ్ళీ 2.44 రావాల్సి వచ్చింది వాళ్ళకి అసలు. సో దీస్ టీమ్స్ ఆర్ లుకింగ్ గుడ్. బట్ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కవిత, ఇప్పుడు పంజాబ్ రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ని తీసుకున్నారు కనుక రిషబ్ పంత్ తీసుకున్నారు. సో వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు వచ్చినటువంటి ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిషబ్ పంత్ అండ్ శ్రేయస్ అయ్యర్ ను తీసుకున్నటువంటి టీమ్స్ కు ఛాన్సెస్ ఉంటాయా అనే విషయమే ఎక్కువ మాట్లాడుతున్నారు కనుక ఐ థింక్ వీ హావ్ టు టాక్ అబౌట్ దెమ్ ఫస్ట్ యాక్చువల్లీ. బికాస్ వాళ్ళకి అంత రేట్ కూడా పలికింది. ఒకళ్ళు 27 అయితే ఒకటి 26 కు అమ్ముడుపోయినారు. సో 2 టీమ్స్. ఎందుకంటే ఢిల్లీకి ఆడిన ప్లేయర్స్ వీళ్ళిద్దరు కూడా స్టార్టింగ్ లో, ఇప్పుడు డిఫరెంట్ ఫ్రాంచైజీస్ లో ఉన్న వీళ్ళిద్దరు బోత్ ప్లేయర్ ఫర్ ఢిల్లీ యాక్చువల్లీ. సో ఐ థింక్ దే షుడ్ డూ సమ్ మ్యాజిక్ ఫర్ దెమ్ అనిపిస్తుంది టీమ్స్ కి. సో సోషల్ మీడియాలో గతంలో IPL అనగానే కావ్య మారన్ ఫోటోలు ట్రెండింగ్ లోకి వచ్చేవి, ట్రోల్స్ చేసేవి, ఇవన్నీ అయ్యాయి. అయ్యో పాపం అని బాధపడుతూ తను ఎప్పుడు హ్యాపీ ఫేస్ ఉంటుందా అని చూపించుకునేది, సంతోషంగా ఉన్నదాన్నే షేర్ చేసుకోవడం అనేది సోషల్ మీడియాలో కనిపించింది. ఈసారి SRH టీమ్ ను చూసిన తర్వాత అసలు కావ్య చాలా ఇంటెలిజెంట్ గా వ్యవహరించింది, చాలా స్మార్ట్ మూవ్స్ చేసింది అనేది, టీం కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది అనే మాటలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎలా చూస్తున్నారు SRH టీమ్ ని? మీరు లాస్ట్ ఒక 5-6 years లో సన్ రైజర్స్ హైదరాబాద్ పర్ఫార్మెన్స్ హెస్ బీన్ గుడ్ అండి. అంత ఎక్కువ 19 నుంచి కూడా వాళ్ళు ఫైనల్లోకి వచ్చి ఓడిపోవడం చూస్తున్నాం, సెమీఫైనల్లో వస్తున్నారు. ఒక సంవత్సరం ఏదో డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడిచారు. కానీ మీరు అన్నారు కదా, వేలల్లో మాత్రం హైదరాబాద్ ఎప్పుడు కూడా కొంచెం కన్జ్యూస్ గా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళు మనీ ఎక్కువ ఉంచుకుంటారు, మంచి మంచి ప్లేయర్స్ వస్తుంటారు వాళ్ళకి అసలు యాక్చువల్గా. సో వాళ్ళు ఫస్ట్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లో మార్క్రమ్ ఎందుకు కోరుకోలేదు, మిల్లర్ మార్క్రమ్ ఇప్పుడు ఒక టీంకి వెళ్ళిపోయారు. ఎందుకు కోరుకోలేదంటే మార్క్రమ్ ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ట్రావిస్ హెడ్ మీకు క్లాస్ అని ఉండడంతో, కమిన్స్ ఉండడంతో మీకు ఫారిన్ ప్లేయర్స్ ను ఓన్లీ టీమ్ లో ఉంచితే లాభం, వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళ అవకాశాలు కూడా రావాలి కదా. సో అందుకనే వాళ్ళు కంటిన్యూస్ గా ప్లేయర్స్ ఉంచుకొని నితీష్ రెడ్డిని ఉంచుకున్నారు. నితీష్ రెడ్డి పర్ఫార్మెన్స్, అభిషేక్ శర్మ, వీళ్ళందరూ అద్భుతంగా పర్వాలు. భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళని వాళ్ళు ఎందుకు రిటైన్ చేసుకోలేదంటే కొంచెం ఏజింగ్ అవుతున్నారు కనుక కొంచెం వెనక ముందైనారు. సో ఇప్పుడు వాళ్ళకు సెలెక్షన్ లో
షమి లభించడం, జంపా లభించడం, రాహుల్ చవి వీళ్ళందరూ కూడా చాలా మంచి ప్లేయర్స్ లభించారు. సో నేనేమనుకుంటానంటే హైదరాబాద్ హ్యాస్ ఆల్వేస్ బీన్ చాలా క్లెవర్ గా వాళ్ళు సెలెక్ట్ చేయడం చూస్తుంటాం. గతంలో కూడా అదే జరిగింది. చాలా డబ్బు ఎక్కువగా మీరు 5-6 years నుంచి మీరు ఆప్షన్స్ చూసినట్లయితే ఎక్కువ డబ్బు వాళ్ళ దగ్గర మిగిలిపోయి ఉంటది, మంచి మంచి ప్లేయర్స్ వాళ్ళకి వస్తుంటారు. సో దట్స్ హ్యాపెండ్ ఫర్ దెమ్ అండ్ దిస్ ఇయర్ యాక్చువల్లీ దే షుడ్ గో ఫర్ ద టైటిల్. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అండ్ దిస్ ఇయర్ జస్ట్ స్టెప్ అవే కనుక మళ్ళీ టైటిల్ గెలిచే ఛాన్సెస్ కూడా కొంచెం మెరుగుపడవచ్చు ఈసారి. ఐ థింక్ క్లెవర్ మూవ్స్ బై దెమ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత చెప్పండి, యూ విల్ హ్యావ్ ఎ ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.